స్టూడెంట్స్, నా పేరు ఆర్ సతీష్ రాజు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నిడగల్లు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం న్యూటన్ రెండవ గమన నియమం గురించి చెప్పుకుందాం. న్యూటన్ రెండవ గమన నియమం గురించి వివరించుకునే ముందు ఒక 2 యాక్టివిటీలు చేద్దాం. ఆ యాక్టివిటీలు పరిశీలించిన తర్వాత న్యూటన్ రెండవ గమన నియమంలోకి వెళ్దాం. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఈ 2 ఐస్ క్యూబ్లు కూడా ఒకే ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి. ఈ 2 ద్రవ్యరాశులు కలిగినటువంటి ఐస్ ముక్కలకి మీద మీరు బలాన్ని ఉపయోగించు. ఓకే, రెండోది కూడా ఉపయోగించు. 2 కూడా ఒకే త్వరణంతో ముందుకి కదిలే. అందరూ అది కరెక్టే కదా? ఓకే, ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఈ 2 ఐస్ క్యూబ్లు కూడా ఒకే ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి. ఈ 2 ద్రవ్యరాశులు కలిగినటువంటి ఐస్ ముక్కలకి మీద మీరు బలాన్ని ఉపయోగించు. ఓకే, రెండోది కూడా ఉపయోగించు. 2 కూడా ఒకే త్వరణంతో ముందుకి కదిలే. అందరూ అది కరెక్టే కదా? ఓకే, ఐస్ క్యూబుల్లో ఒకదానికి తక్కువ బలం ఉపయోగించు, ఇంకోటి ఎక్కువ బలం ఉపయోగించు. ఎక్కువ బలం ఉపయోగించేది ఎక్కువ త్వరణాన్ని పొందింది, అంటే యాక్సలరేషన్ని పొందింది. హియర్ 2 ఐస్ క్యూబ్స్ ఆర్ దేర్. ఇన్ దట్ 2 ఐస్ క్యూబ్స్, one is more mass and other one is lesser mass. Let us apply same force on the 2 ice cubes and observe. Okay, what happened? Lesser mass has more acceleration and more mass has less acceleration. న్యూటన్ రెండవ గమన నియమం. ఒక వస్తువుపై ప్రయోగింపబడిన ఫలిత బలం శూన్యం కాకపోతే ఏం జరుగుతుందో న్యూటన్ రెండవ గమన నియమం వివరిస్తుంది. నిర్వచనం: ద్రవ్యవేగంలోని మార్పు రేటు వస్తువుపై పనిచేసే బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఫలిత బలం పనిచేసే దిశలోనే ద్రవ్యవేగంలోని మార్పు ఉంటుందని ఈ నియమం చెబుతుంది. మనం వస్తువు యొక్క త్వరణము, దాని మీద ప్రయోగింపబడే బలం ఏ విధంగా ఆధారపడి ఉంటుందో మన పాఠ్యపుస్తకంలోని కృత్యాల ద్వారా అర్థం చేసుకుందాం. కృత్యం 1: ఫలిత బలం, త్వరణం. నున్నగా ఉన్న తలంపై ఒక మంచు ముక్కను ఉంచి నెమ్మదిగా నెట్టండి. అది వేగాన్ని లేదా త్వరణాన్ని ఎలా పుంజుకుంటుంది పరిశీలించండి. మరలా ఫలిత బలాన్ని పెంచి వేగంలో మార్పును గమనించండి. ఫలిత బలం పెంచినప్పుడు మంచు ముక్క త్వరణం పెరుగుతుంది అని మనం గమనిస్తాం. కృత్యం 2: ద్రవ్యరాశి, త్వరణము. ఒక మంచు ముక్కపై కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు అది త్వరణాన్ని పొందుతుంది. ఇప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి గల మంచు ముక్కపై దాదాపు అంతే బలాన్ని ప్రయోగిస్తే ఏం జరిగింది? త్వరణం పుంజుకోలేకపోయింది. పై రెండు కృత్యాల ద్వారా మనం ఏమర్థం చేసుకున్నాం? ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలం ఎక్కువగా ఉంటే త్వరణం కూడా ఎక్కువగా ఉంటుందని, ఫలిత బలం స్థిరంగా ఉండి ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే వస్తువు పొందు త్వరణం తక్కువగా ఉంటుందని అర్థమైంది. కానీ న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు రేటు ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కనుక ఒక కణం లేదా కణ వ్యవస్థపై ఫలిత బలం పనిచేయడం వలన డెల్టా టీ కాలంలో వాటి ద్రవ్యవేగంలో వచ్చే మార్పు డెల్టా పి అయితే గణితాత్మకంగా ఎఫ్ నెట్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా పి బై డెల్టా టీగా రాయవచ్చు. అనుపాత స్థిరాంకాన్ని తీసివేస్తే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డెల్టా పి బై డెల్టా టీగా రాయవచ్చు. కానీ ద్రవ్యవేగం పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి అని మనకు తెలుసు. అందువల్ల డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ ఎంవి. చలనంలో ఉన్న వస్తువు ద్రవ్యరాశి స్థిరంగా ఉంటే డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డెల్టా వి. కావున ఎఫ్ నెట్ని ఎం ఇంటూ డెల్టా వి బై డెల్టా టీగా రాయవచ్చు. కానీ డెల్టా వి బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సమత్వరణం కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏగా న్యూటన్ రెండవ గమన నియమం సూత్రము వస్తుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ వస్తువుపై పనిచేయు ఫలిత బలం. ఆ బల దిశ వస్తువు త్వరణాన్ని పొందేటట్టు చేస్తుందని పై సమీకరణం తెలుపుతుంది. బలం యొక్క ఎస్ఐ ప్రమాణము కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీనిని 1 న్యూటన్ అంటాం. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టీ సార్వత్రిక సమీకరణం.
దీనిని ఏ వ్యవస్థలోనైనా అనువర్తింపచేయవచ్చు. కానీ F=ma సమీకరణము స్థిర ద్రవ్యరాశి గల సందర్భాలలో మాత్రమే అనువర్తింపచేయాలి. Newton's second law explains what happens to an object when non-zero force acting on it. Definition: the rate of change of momentum of an object is proportional to the net force applied on the object. Now we are going to discuss how acceleration of an object depends on the force applied on it, and how we measure a force by the activities in our 9th class textbook. Now let us observe activity. Let us do and observe activity 1. Larger the net force, greater the acceleration. Gently push a block of ice on smooth surface and observe how the object speeds up. In other words, how it accelerates. Now increase the net force and observe change in speed. Yes, you observed acceleration is increased. Activity 2. Larger the mass, smaller the acceleration. Applies a force on an ice block, it undergoes some acceleration. Now take a block of ice with greater mass, but apply almost the same force on this ice block and observe the acceleration. In both the cases, the object accelerates, but we can observe in the second case it does not speed up quickly as before. From the above examples, we have concluded that the larger the net force, the greater the acceleration, if the mass of the body constant, and also larger the mass, lesser the acceleration, if a constant net force applied. Now we are coming to second Newton's law. Newton's second law states that the rate of change of momentum of an object is proportional to the net force applied on the object. In the direction of net force, the net force F net is proportional to the rate of change of momentum. Mathematically, F net is proportional to delta P by delta T. Delta P is the change in momentum of a particle or a system of particles brought about the net force in a time interval delta T. When the symbol proportionality is removed, a constant is inserted in the equation. Therefore, F net is equal to K into delta P by delta T. The SI units of momentum and the time are kg into meter per second and second respectively. The unit of force is so chosen that the value of constant K becomes 1, so that F net is equal to delta P by delta T. We know that momentum P is equal to mv, so that delta P is equal to delta into mv. If the mass of the body is constant during its motion, then delta P is equal to m into delta v. Now we have F net is equal to m into delta v by delta t. We know that delta v by delta t is equal to a is called uniform acceleration. Then F net is equal to ma. This is the formula for Newton's second law. The above formula says that the net force produces acceleration in a body in the direction of force.
The SI units of force are kg into meter per second square. This unit has been named as Newton. Therefore, 1 Newton is equal to 1 kg into meter per second square. Note 1. F net is equal to delta P by delta T is universal formula that can be applied for any system, whereas F net is equal to ma can be applied only for a system with constant mass. ఈరోజు మనం ఆర్ట్వుడ్ యంత్రం గురించి తెలుసుకుందాం. న్యూటన్ రెండవ గమన నియమాన్ని అనగా F = ma నిరూపించడానికి తయారు చేసిన యంత్రమే ఆర్ట్వుడ్ యంత్రం. 1784 సంవత్సరంలో జార్జ్ ఆర్ట్వుడ్ దీనిని తయారు చేశాడు. దీనిని ఉపయోగించి వస్తువుపై వివిధ బలాలు పనిచేసినప్పుడు వస్తువులోని త్వరణాన్ని మరియు తన్యతను లెక్కించవచ్చు. ఇప్పుడు ఆర్ట్వుడ్ యంత్రాన్ని ఇక్కడ చూద్దాం. ఒక కప్పీకి పురులేని దారము అంటే సాగే గుణము లేని దారాన్ని రెండు చివరలా M1 M2 అనేటటువంటి ద్రవ్యరాశుల్ని వేలాడదీశాం. ఈ M1 ద్రవ్యరాశి M2 ద్రవ్యరాశి కంటే ఎక్కువగా ఉంటుంది. పటంలో చూపినట్లు తాడులో గల తన్యత వస్తువులను పైకి లాగుతాయి, గురుత బలం కింది వైపుకి లాగుతుంది. ఇక్కడ M1 ద్రవ్యరాశి కలిగిన వస్తువు యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ద్వారా ఆ వస్తువుపై తన్యత T పైకి, దాని భారము mg కిందకి పనిచేస్తాయి. M1 పై ఫలిత బలం F net = M1a, M1g - T = M1a. ఇది సమీకరణం 1. M1 పై ఫలిత బలం కలుగజేసే త్వరణము A. M1 కిందికి కదులుతుంటే M2 పైకి వెళుతుంది. వాటి త్వరణాల పరిమాణాలు సమానం. M2 యొక్క FPD పదం నుండి F net = T - M2g = M2a. ఇది సమీకరణం 2. సమీకరణం 1, 2లను కూడగా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ -t స్మాల్ t క్యాన్సిల్ అయిపోయి చివరికి సమత్వరణం A = M1 - M2 ఇంటూ G = M1 + M2 వస్తుంది. ఆర్ట్వుడ్ యంత్రం ద్వారా ఈ విధంగా ఒక భారాల మీద పనిచేసేటటువంటి సమత్వరణాన్ని మనం ఇక్కడ లెక్క కట్టడం జరిగింది. అయితే తన్యతను కూడా ఎలా లెక్క కొడతామంటే ఏ విలువని సమీకరణం 1లో కానీ 2లో కానీ ప్రతిక్షేపించి తన్యతని లెక్క కడతాం. ఇప్పుడు సమీకరణం 1లో ఈ ఏ విలువని ప్రతిక్షేపిస్తే M1g - T = M1 × M1 - M2 × G / M1 + M2. ఈ విధంగా M1g - M1 × M1 - M2 × G / M1 + 2 M2. ఈ -t ఇటు వెళ్ళిపోతే +t అవుతుంది. ఇక్కడ M1 + M2ని కసాగు తీస్తే M1 + M2 × M1g - M1 × M1 - M2 × G = T వస్తుంది. సో ఫైనల్గా దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే M1² G + M1 M2g - M1² G + M1 M2g / M1 + M2 వస్తుంది. ఇక్కడ M1g - M1 ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా 2M1 M2 / M1 + M2 = T వస్తుంది. ఈ విధంగా ఒక ఆర్ట్వుడ్ యంత్రంలో వస్తువు యొక్క తన్యత T వాల్యూ, అదేవిధంగా ఏ వాల్యూని మనం గణించవచ్చు. విద్యార్థులారా, ఈరోజు మనం న్యూటన్ మూడవ గమనం నియమంలోనికి వెళ్ళే ముందుగా 2 చిన్న కృత్యాలను పరిశీలించిన తర్వాత న్యూటన్ మూడవ గమన నియమాన్ని వివరించుకుందాం. న్యూటన్ మూడవ గమన నియమంలోనికి వెళ్ళే ముందుగా 2 కృత్యాలని పరిశీలిద్దాం, తరువాత వివరించుకుందాం. బెలూన్లో గాలిని నింపి దాని మూతిని దారంతో కట్టండి. పటంలో చూపిన విధంగా బెలూన్లో గల గాలి దాని గోడలపై అన్ని దిశల్లోనూ సమానంగా బలాన్ని ప్రయోగిస్తుంది. బెలూన్ మూతికి కట్టిన దారాన్ని తొలగిస్తే ఏం జరుగుతుంది? బెలూన్ మూతి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు మూతి వద్ద గోడపై గాలి బలాన్ని ప్రయోగించలేదు, కానీ మూతికి ఎదురుగా ఉన్న గోడపై ఇప్పటికే గాలి ప్రయోగించే బలం ఉంది. ఆ బలమే బెలూన్పై ఫలిత బలం అవుతుంది. అందువల్ల
బెలూన్ ముందుకి కదులుతుంది. ఈ ఈ బంతిని గోడకు కొట్టినప్పుడు బంతి గోడపై కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. తిరిగి గోడ కూడా బంతిపై అంతే సమానమైన వ్యతిరేక బలాన్ని ప్రయోగించి వెనక్కి వస్తుంది. న్యూటన్ మూడవ గమన నియమం నిర్వచనం: ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. వివరణ: ఒక వస్తువు వేరొక వస్తువుపై బలాన్ని కలుగజేసినప్పుడు రెండవ వస్తువుపై కూడా మొదటి వస్తువు అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేక దిశలో కలుగజేస్తుంది. ఈ రెండు వ్యతిరేక సమాన బలాల్ని కలిపి చర్య ప్రతిచర్యల జత అంటారు. కొన్ని నిత్య జీవిత ఉదాహరణల ద్వారా ఈ నియమాన్ని అర్థం చేసుకుందాం. మీరు నేలపై నడుస్తున్నప్పుడు ప్రతి అడుగులో పాదం నేలపై బలాన్ని కలుగజేయడం గమనిస్తారు. ఇది చర్య. అయితే నేల కూడా వ్యతిరేక దిశలో పాదంపై బలాన్ని కలుగజేయడం ప్రతిచర్య. ఈ చర్య ప్రతిచర్య సమానముగాను వ్యతిరేకముగాను ఉంటాయి. రెండు వస్తువులు ఏ మరియు బి. ఈ రెండు వస్తువులు ఏబీలు పరస్పరం బలాలు ప్రయోగించుకున్నప్పుడు ఏ వస్తువు బి వస్తువుపై కలుగజేసిన బలము ఎఫ్బిఏ, బి వస్తువు ఏ వస్తువుపై కలుగజేసిన బలం ఎఫ్ఏబికు పరిమాణంలో సమానముగాను వ్యతిరేకముగాను ఉండును. దేర్ఫోర్ ఎఫ్ఏబి మైనస్ ఎఫ్బిఏ. చర్య ప్రతిచర్య వ్యతిరేక దిశలో ఉంటుందని పై సమీకరణంలోని రుణ సంజ్ఞ తెలుపుతుంది. న్యూటన్ మొదటి రెండవ గమన నియమాలు ఒకే వస్తువుకు వినియోగిస్తాం. న్యూటన్ మూడవ గమన నియమాన్ని మాత్రం రెండు వస్తువుల మధ్య గల చర్య ప్రతిచర్యలకు వినియోగిస్తాం. న్యూటన్ మూడవ గమన నియమంలో తెలిపే రెండు బలాలు ఒకే వస్తువుపై పనిచేయవని గమనించాలి. ఆ రెండు బలాల జంట ఒకే సమయంలో రెండు వేర్వేరు వస్తువులపై పనిచేసే బలాలకు సూచిస్తుంది. మరికొన్ని ఉదాహరణలు న్యూటన్ మూడవ గమన నియమంపై ఆధారపడే వాటిని చర్చిద్దాం. పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలతో గాలిని కిందికి నెట్టుతాయి. అప్పుడు గాలి కూడా పక్షిని వ్యతిరేక దిశలో అనగా పైకి నెట్టుతుంది. రెక్కలు గాలి మీద కలుగజేయబడే బలం చర్య అయితే గాలి పక్షి రెక్కలపై కలుగజేయ బలం ప్రతిచర్య. రెండు సమానంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. అందువల్ల పక్షులు పైకి ఎగరగలుగుతూ ఉన్నాయి. ఉదాహరణ 2. నీటిలో ఈదుతున్న చేప నీటిని వెనుకకు నెట్టుతుంది. అదే సమయంలో నీరు చేపను ముందుకు నెట్టుతుంది. ఈ రెండు బలాలు పరిమాణాలు సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేస్తుండడం వల్ల చేప ముందుకు కదులుతుంది. ర్యాకెట్ అడుగు భాగంలో గల నాజిల్ నుండి అతివేగంగా వెలువడే వాయువుల వల్ల రాకెట్ త్వరణాన్ని పొందుతుంది. నాజిల్ నుండి వెలువడే వాయువు రాకెట్పై ప్రయోగించే ప్రతిచర్య బలం వల్ల నాజిల్ నుండి వెలువడే వాయువుకి వ్యతిరేక దిశలో రాకెట్ ముందుకు కదులుతుంది. ప్రయోగశాల కృత్యాన్ని చేద్దాం. ఉద్దేశ్యం: రెండు విభిన్న వస్తువుల మీద పనిచేసే ప్రతిచర్య బలాలను చూపుట. కావలసిన పరికరాలు: పరీక్షణాళిక, రబ్బర్ కార్కు, బున్షన్ బర్నర్, స్టాండు, దారం. మూడవ గమన నియమానికి సంబంధించి ఈ ప్రయోగశాల కృత్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. పరీక్షణాళికలో కొంచెం నీటిని తీసుకున్నాం. నీటిని తీసుకొని దానికి కార్కుతో బిగించాం. దాన్ని స్టాండ్ సహాయంతో క్షితిజ సమాంతరంగా వేలాడదీసాం. వేలాడదీసి జ్వాలతో వేడి చేస్తున్నాం. దాన్ని మనం ఇప్పుడు గమనిస్తాం. నీరు మరుగుతుంది. చూసారా? నీటి పరీక్షణాళికలోని నీటి ఆవిరి రబ్బర్ కార్కును ముందుగా నెట్టడం చర్య, పరీక్షణాళిక ఒక్కసారి వెనకగా పోవడం ప్రతిచర్య. ఈ రెండు బలాలు సమానంగాను వ్యతిరేకంగాను ఉంటాయి. న్యూటన్స్ థర్డ్ లా: every action there is an opposite and equal reaction.
Explanation. When an object exerts a force on other object, the second object also exerted a force on the first object, which is equal to the magnitude but opposite in direction. The two equal and oppositely forces are known as action and reaction pair. Let us understand this law by our own daily life experiences. If you are walking on the ground, at each step you know that your feet exert some force on the ground. It is an action. The ground also exerts some force in the opposite direction on your foot. It is a reaction. These two action and reactions are equal and opposite. Let us two bodies A and B. The two bodies A and B are interact. The force FBA exerted by the object A on the object B is equal in magnitude and opposite in direction to the force FAB exerted by the object B on the object A. Therefore, FAB is equal to minus FBA. Negative sign indicates that the reaction force is acting in a direction opposite to that of action force. Newton's first and second law of motion apply to a single body, whereas Newton's third law of motion applies to an interaction between the two bodies. Note that the two forces in Newton's third law never act on the same body. The action-reaction pair always represent forces acting on the two different bodies simultaneously. Let us discuss some other examples of third Newton's law. When birds fly, they push the air downwards with their wings, and the air pushes back the bird in the opposite upward direction. Thus, force applied by the wings of bird on air and an opposite force applied by the air on wings are equal in magnitude and opposite direction. Second example. When a fish swims in water, the fish pushes the water back, and water pushes the fish with equal force applied by the water, makes fish to move forward. A rocket accelerates by expelling gas at high velocity. The reaction of force of gas on the rocket accelerates the rocket in a direction opposite to the expelled gas. Dear students, I am R. Satish Raju, Physical Science Assistant working at ZPHS Nedagallu village. Today I am going to start the topic కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ద్రవ్యవేగ నిశ్చిత్వ నియమం. ముందుగా ద్రవ్యవేగము అనే పదాన్ని మనం రీక్యాప్చులేట్ చేసుకుందాం. ద్రవ్యవేగము అంటే P అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు మనం ద్రవ్యవేగ నిశ్చిత్వ నియమం ఏం తెలియజేస్తుంది